మగిషన్ ఏంటో తెలుసుకుందాము. లెట్స్ వెల్కమ్ రంగా ఫ్రమ్ హేమచంద్రాస్ టీమ్. దండమే ఎత్తుకుంటాం, తాళనే పట్టుకుంటాం. ఫోటోలే పెట్టుకుంటాం, పూజలే చేసుకుంటాం, పాటలే పాడుకుంటాం. దర్శకేంద్ర క్లాపు బోర్డు పట్టుకుంటాం, లైట్సులని ఎత్తుకుంటాం, ఫ్రీ సర్వీసులు ఇచ్చుకుంటాం. ఈ సినిమాల్లో ఛాన్స్ ఇవ్వు, డబ్బులేం అడగనులే, నేర్చని నీకేలే. నేను ఎంత యాక్టర్నో ఇప్పుడే చూస్తావులే, నటించి మెప్పిస్తే హీరో చేస్తావులే. 24 ఫ్రేముని ఆటు నాకు నచ్చునులే. సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం. హైటే షార్ట్ అని, స్కిన్ కలరే డార్క్ అని, బరువే హెవీ అని వద్దనకు సినిమాని. నా గొంతే గరగర, నా చదువే అరకొర, ప్రాంప్టిస్తే సరసర అయిపోతాను మగధీరా. ఎన్నాళ్ళైందో ఓడిన తలకి విక్కులు పెట్టుకొని, ఎన్నేళ్ళైందో మేకప్ అని రంగులు రుద్దుకొని, ఎంతో ప్రయత్నించా మీ సినిమా పాత్రకని. సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం. కాపీ చేసిన స్టాంటు డేట్ చూసిన, నటుడవడం జరగలే ఏజెంట్ పైబడినా. ఆడియన్స్ కెళ్ళిన ఫోటోషూట్స్ చేసిన, మ్యాజిక్కులు కుదరకే ఈ ట్రిక్కుతో వచ్చిన. నన్నిక వద్దని ప్రచారం చేసే నిర్మత కుండేలే, సినిమా 5 వారాలు ఉంచే బాధ్యత నాదైలే. మళ్ళీ కనిపించన నన్ను హీరోల చూయిస్తే, ఫోటోలే పెట్టుకుంటాం, పాటలే పాడుకుంటాం, ఆటలే ఆడుకుంటాం. దర్శక కేంద్ర నటించి మెప్పిస్తే హీరో చేస్తావులే. 24 ఫ్రేముని ఆటు నాకు నచ్చునులే. సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం, సారు బంగారం మా సారు బంగారం. అలా జరిగింది కళ. ఓకే, సో రంగా పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది స్వప్న? ఉన్నమాట చెప్తున్నాను, నిజంగా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకు అలా అయింది వాళ్ళ? మర్చిపోయావు వర్డ్స్? పల్లవి చాలా పొడుగుంది, పెద్దగా ఉంది. మొత్తానికి ఏదో అయింది. చక్క ఉప్పు చుట్టేసుకుని నెక్స్ట్ టైం పర్ఫార్మెన్స్ వచ్చేసరికి గేరప్ అవ్వకపోతే వినకూడదు వినాల్సి వస్తుంది. కాబట్టి విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. నువ్వు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తావని. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో హేమచంద్ర, రంగా ఆ సైడ్ నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇందులో. నెక్స్ట్ అంటే సెమీఫైనల్స్ లో ఈ పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ నాట్ కరెక్ట్ ఫ్రమ్ యువర్ సైడ్. ఎస్. ఓకే, సో అనంత్ శ్రీరామ్ గారు, సెమీఫైనల్స్ లో రంగా ఇలాంటి పర్ఫార్మెన్స్ ఏమంటారు మీరు? సెమీఫైనల్స్ కాదు కదా, ఓపెనింగ్ ఎపిసోడ్ కూడా ఇవ్వాల్సిన పర్ఫార్మెన్స్ కాదు ఇది. కొంచెం సంగీతాన్ని, పాటని గౌరవించి తర్వాత పర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి, అన్నిటికన్నా ముఖ్యంగా కష్టపడి పాట రాసినందుకు లిరిక్ రైటర్కి ఇవ్వాల్సిన గౌరవం ఏంటంటే అతను రాసిన లైన్లు గుర్తుపెట్టుకోవడం. అది మర్చిపోవడం అంటే శృతిని లైన్ని మర్చిపోతే సంగీతాన్ని ఎలా అవమానించినట్టు, లైన్స్ని ఎక్కువగా మర్చిపోవడం కూడా లిరిక్ రైటర్ని అవమానించినట్టే. అది కూడా చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తున్నాను. తర్వాత ప్రదర్శనలో ఈ 3 విషయాల్లోనూ శ్రద్ధ వహిస్తామని ఆశిస్తున్నాను.
థ్యాంక్ యూ సార్. రంగా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే RNG అని టైప్ చేసి సోమవారం రాత్రి లోపల 800-846-0880కి వాట్సాప్ చేయండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.